వచ్చినాము. అందరికీ వందనాలు. ఇక మంగళవారపు ప్రార్థనలో మరొక అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కృప చెప్పున మనందరం కూడా ముందుకు సాగుదాం. మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనము గమనిస్తున్నప్పుడు, మనము ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు అయినప్పటికీ, మన ఆలోచన చేస్తున్నప్పుడు మనకి తలంపులు మన జీవితాల్లో కలిగి ఉంటున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. సారి ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయాన్ని ఒకసారి మనం ఆ మాటలో జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదువు, అయినను న్యాయం విధించుట గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లలేరా, మహావిశ్వాసఘాతకులు స్తుతింపనేలా. ఈ మాటలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన జీవితాల్లో కూడా ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఈ తలంపుల్ని మనం కలుగుంటూ ఉంటాం, ఈ యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రభా, నువ్వు న్యాయవంతుడివే, యథార్థంగా నీతిగా కరెక్ట్గానే ఉంటావు, మంచిగానే ఇస్తావు, బాగానే ఉంటుంది కానీ అని అంటూ ఆ మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏ మాటలు? దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లుతున్నారేంటి? దుష్టులు ఎలా ఉండాలి? వర్ధిల్లకూడదు, ఆశీర్వాదాలు ఉండకూడదు. కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, ఆడేమో ప్రార్థన చేయట్లా. మా ఇంటి నుంచేమో రక్షణ గురించిన ఉత్సాహ సునాద గానాలు వినిపిస్తున్నాయి, ఆ ఇంట్లో నుంచి ఎప్పుడూ కూడా నీకు నచ్చని పాటలు వినిపిస్తున్నాయి. కానీ మేము మటుకు ప్రతిరోజు బాధపడుతున్న పరిస్థితులు ఉంటున్నాయి, వాడు మటుకు వర్ధిల్లుతున్నాడు. ఏంటిది? కానీ నువ్వెవడివి? న్యాయవంతుడివే. అవునా కదా? మన ప్రార్థనలు కూడా ఎలా ఉంటున్నాయో లేదా? మనం కూడా ఇట్టి పరిస్థితుల్లో ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు కానీ, మనం ఒంటరిగా కూర్చొని మనకుంటున్న సమస్యలు, ఇబ్బందులు బట్టి మనము ఆలోచిస్తున్నప్పుడు, మన శత్రువుని చూస్తున్నప్పుడు, మన చుట్టూ ఉంటున్న పరిస్థితుల్లో మనం గమనిస్తున్నప్పుడు మనకు కూడా ఈ తలంపులు వస్తూ ఉంటాయి, ఈ ఆలోచనలోనే వెళ్తున్నాం. ఎందుకు అని అంటే, ప్రభా నేను బాగానే ఉన్నా, నేను మంచిగా ఉంటున్నా, నేను యథార్థంగా ఉంటున్నా, మరి నాకు దీవెనలు రావట్లేదు. పక్కనుంటున్న వాడేమో వర్ధిల్లిపోతున్నాడు, పక్కనున్నవాడేమో వర్ధిల్లిపోతున్నాడు. ఇక్కడ ఇర్మియా దేవునితో మాట్లాడుతున్న పరిస్థితులు, దేవుని యొక్క మాటలు అక్కడ దేవుని యొక్క ప్రజలకి అందిస్తున్న విధానంలో ఆయన ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాలు ఎలా ఉన్నాయి అని అంటే, దేవుడు కొన్ని వాటికి ఆయన అనుమతించారు, కొన్ని వాటికి దేవుడు వాళ్ళకి అనుమతించి ఆ అనుమతిలో ఆయన పంపిస్తున్నారు. వెళుతున్న సమయంలో అక్కడ కొంటున్న ప్రజలకు కొంటున్న ఆలోచన ఏంటి అని అంటే, మేము ఇలా ఉన్నాం కదా, వాడేమో అలా ఉన్నాడు, వాడు వర్ధిల్లడం ఏంటి, మేము ఇలా ఉండిపోవడం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని ఆయన అనుకుంటున్న మాటలన్నిటిని కూడా దేవుడి దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఆ మాటలను బట్టి మనకి ఈ మాటలు అందించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నారు. పౌలు జీవితంలో చూస్తున్నప్పుడు ఆయన కూడా అంటారు, నేను కూడా నా దేవునికి ఎన్నిసార్లు మొరపెట్టాను నేను ఆయనకున్న ముళ్ళు గురించి. సరే చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. సారీ, రెండో పత్రిక సారీ కదా, ముమ్మారు నేను ప్రభువుని వేడుకున్నాను, అయ్యా ఈ ముళ్ళు నా నుండి తొలగించు అని అడిగితే ఆయన ఏమన్నాడు? నా కృప నీకు చాలు అని చెప్పారు. అంటే తీస్తానని చెప్పలేదంటే, నేనే అనుమతించాను, నేనే ఉంచాను, నేనే పెట్టాను. అది ఎందుకు అని అంటే, నీకు ఒక పాఠం నేర్పించడం కొరకు, నీకు ఒక
పాఠాన్ని నేర్పించడం కొరకు. ఇక్కడ మన జీవితాల్లో కూడా మనం కూడా ఆ పాఠాన్ని దేవుడు మనకి నేర్పించడం కొరకే ఈ విషయాలు ఈ దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మంచి మనకి నేర్పించడం కొరకు, మంచి మనకి చేయడం కొరకు, మేలు మనకి చేయడం కొరకే దేవుడు ఈ మాటలు ఈ దినాన్ని మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అంటే మనము దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేనప్పుడు మనకు వచ్చే ఆలోచనలు ఎలాగో ఉంటాయి. దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించలేనప్పుడు మనకు ఆలోచనలు ఎలా ఉంటాయి అని అంటే, ప్రభా వాడు వర్ధిల్లిపోతున్నాడేంటి, నాకేం రావట్లేదేంటి, వాడు బాగుపడిపోతున్నారేంటి, మేమేమి తినలేకపోతున్నామేంటి, వాళ్ళు కష్టపడుతున్నాడు మేము కష్టపడుతున్నాం, కానీ నేను యథార్థంగా నీతిగా న్యాయంగా ఉంటున్నాను, వాడేమో అన్యాయంగా అక్రమంగా తీసుకొచ్చేస్తుంటే ఆడింట్లో అన్నీ ఉంటున్నాయి, మాకేమీ ఏమి ఉండట్లే. నువ్వెవరివి? న్యాయవంతుడివే, మరి అలా ఎలా కుదురుతుంది అనే ఆ యొక్క ప్రశ్నలు మన జీవితాల్లో కూడా ఉంటాయి. 2వ వచనం చదువుకుందాం. అక్కడ ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరుపరుచున్నారు, వారు ఎదిగి ఫలం ఇచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, కానీ ఏంటంట ఆ పైన అసలు మాట ఏంటి? మనం అనుకునేదే 2వ వచనంలో స్టార్టింగ్. అమ్మా అవునా కదా? మన అంటామా అనమా? నువ్వే దీవెత్తున్నావు వాళ్ళని. నువ్వు దీవించుకుని ఉండంటే వాళ్ళు అంత మేడ కట్టుకుంటారా? వాళ్ళు మా ఎదురుగున్న అంత పోజు కొడతారా? మా ఎదురుగున్న అంత బిల్డప్ ఇస్తారా? నువ్వే అనుమతి ఇస్తున్నావు, నువ్వే ఫలించవు అని చెప్పి వాళ్ళని కదా అనుమతించి పంపిస్తున్నావు కాబట్టి అంత పోజు కొడుతున్నాడు. అదే నువ్వు కాకుండా ఆపేసి ఉండుంటే, అవునా కదా? క్రైస్తవులుగా మరి మన అనొచ్చాలగా చెప్పండి. ఆ ప్రార్థనలు చేయొచ్చా మనం? కానీ మనకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి, కానీ ఆ బుద్ధి పోట్ల, కానీ ఆ స్వభావం మనలో నుండి దూరపోవట్ల. ఎందుకు అని అంటే, అయ్యా నేను బాగానే ఉన్నాను, అదిగో నేను నీతిగా ఉంటున్నాము, ఉన్నది ఆ కొద్దిగా దానితో ఆ చారణమే తింటున్నాం, లేదా ఉంచిన ఒక సంపాదనతోటే నీతిగానే యథార్థంగానే ఉంటున్నాం, కానీ వాడు అన్యాయంగా వెళ్ళిపోయి అంత అభివృద్ధి చెందిపోతున్నాడు. అందుకనే మాకు ఇక ఏంటది కుళ్ళు అనుకోవచ్చు, ద్వేషం అనుకోవచ్చు, ఇంకేదైనా మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా మనం అనుకుంటూ దేవుణ్ణి అంటున్నది ఏంటి అని అంటే, అయ్యా ఇలా చేయొచ్చా అని అంటున్నాం. కానీ ఆయన చెప్పేశారు ఆల్రెడీ. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ 5వ అధ్యాయంలో ఒక మాట చెప్తా ఉంటాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద కూడా ఏమొస్తుందంట? 45వ వచనం చూడండి. 5వ అధ్యాయం 45వ వచనం మత్తయి సువార్త. ఆ చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని దింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను. ఇది కరెక్టే కదా? మరి భూమి మీద అందరూ ఉన్నారు, ఉంటున్నప్పుడు ఆయన ఏమన్నాడు? నేను అందరినీ ప్రేమిస్తున్నాను అన్నాడు. కాబట్టి అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరికీ కూడా ఆ ఈవులు ఇస్తున్నాడు. కానీ ఒకడు అన్యాయంగా చేసుకుంటున్నాడు, ఒక నీతిగా వెళ్తున్నాడు. కానీ ఖచ్చితంగా ఒక దినాన్ని ప్రతిఫలం అనేది ఉంటుంది. ఖచ్చితంగా తీర్పులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా జడ్జిమెంట్ ప్రకారంగా ఎవరికి ఇవ్వాల్సినవి ఆయన వాళ్ళకి ఇచ్చి పంపించేస్తారు. అక్కడ వరకు మనం వెయిట్ చేయకుండా ఈ లోపల మనం సొనుక్కొని, ఈ లోపల మనం బాధపడి, ఈ లోపల దేవుని దగ్గర మనము ఏడవకూడదు దాని దగ్గర ఏడ్చి నష్టాన్ని తెచ్చుకుంటున్నామా లేదా? అర్థమవుతుందా? అంటే మన జీవితంలో దీవెన కొరకు దేవుడు కొన్ని మనకు అనుమతిస్తున్నారు. అనుమతించినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? ప్రభా నేను ఎన్నిసార్లు అడుగుతున్నా ఆడు అలా వర్ధిల్లుతూనే ఉన్నాడు అని అంటే, వాడి నుంచి నాకు ఏదో నేర్పిస్తున్నావు, వాడి నుంచి నాకేదో పాఠం ఉంది అని అర్థం చేసుకోకుండా పౌలు గారు అదే చెప్తున్నారు కదా. నేను ముమ్మారు దేవుణ్ణి అడిగా నా ముళ్ళు తీసాయ్యా అని అంటే, ఆయన లేదు నా కృప నీకు చాలు అని అలాగే ఉంచాడు తప్ప తీయలేదు. దానివల్ల నాకు నష్టమేం కలగల. ఏదో శారీరకంగా కాస్త నొప్పి కలిగి ఉండొచ్చేమో కానీ ఆత్మీయంగా నేను ఎక్కడా కూడా త్రొట్టెళ్ళిపోయిన పరిస్థితులు నాకు లేవు. నా దేవుడి ఇచ్చే ఆశీర్వాదాలు నేను ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా పొందుకోలేదు ఆ ముళ్ళు వల్ల అన్నది నాకు ఎక్కడ అనిపించలేదు. అంటే ఈ దినాన్ని దేవుడు మనకు అనుమతిస్తున్న ఆయా చిన్న పాటి శ్రమలను చూసి మనం ఎందుకు కృంగిపోతున్నాం? కృంగిపోవడాన్ని బట్టి దేవుడు నేర్పించాలనుకుంటున్న దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం? నేర్చుకోలేకపోతున్న పరిస్థితుల్లో ఉండిపోతున్నాం.
అంటే ఎదగాలని ఆశ మనలో ఉంది, కానీ ఆయన ఎదిగించడం కొరకు కదా బిడ్డలు అందరూ స్కూల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ బాగా చదివాడు అని అర్థం అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెట్టాలి. ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తేనే రోజు వెళ్ళిన అటెండెన్స్కి వాడికి తెచ్చుకున్న నాలెడ్జ్ ఏంటన్నా తెలుస్తుంది. ఎగ్జామ్స్ లేకుండా అయిపోతుంది అనుకోండి, ఏమవుతుంది? రేపు పొద్దున్న వాళ్ళకి ఏం ఉండదు. అవునాగా? మామూలుగా వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు వాడికి వెళ్ళాము వచ్చామన్నట్టుగా ఉంటుంది తప్ప వాడు ఏం నేర్చుకున్నాడు తెలియాలి అని అంటే ఖచ్చితంగా పరీక్ష అనేది ఉండాలి. ఇప్పుడు మన యాత్రలో మనం ముందుకు వెళ్తున్నాం, దేవుణ్ణి అడుగుతున్నాం, ప్రభా నన్ను ఆశీర్వదించు, అయ్యా నన్ను దీవించు కదా. గడిచిన వారం రోజుల్లో మనము అవే నేర్చుకుంటూ వస్తున్నాం. దేవుడు మనం స్థిరపరుస్తానన్నాడు, దేవుడు మనం నిలబెడతానంటున్నాడు, దేవుడు మరలా మనల్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు కావాలి, అది వాటిలో మనం స్థిరపడాలి, నిలబడాలి అని అంటే దేవుడు మనకి ఏం అనుమతించాలి చెప్పండి. అబ్బా, శ్రమ అనేది లేకపోతే మన జీవితాలకి అర్థం అనేది లేదు. శ్రమ ఉన్నప్పుడే మనం ఏంటి అన్నది తెలుస్తుంది. దేవుడు మనతో ఉన్నారా లేదా అన్నది మన శ్రమ వచ్చినప్పుడు అర్థమవుతుంది. అంటే దేవుడు ఎప్పుడు మనతోటే ఉంటాడు. ఆయన ఏమన్నాడు? శ్రమ దినాన్ని నువ్వు కృంగిన వాళ్ళగా అయితే నువ్వు చేతకాని వాడు అయిపోతావు, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. అంటే శ్రమ వస్తుంది, అక్కడ నువ్వేమైపోకూడదు, కృంగిపోకూడదు. శ్రమ వస్తుంది, అక్కడ నేను నిన్నేమి విడిచిపెట్టను, ఉంటాను. మరి ఉంటాను అంటున్నప్పుడు మనం భయపడుతున్నాం ఎందుకు? అంటే మన జీవితంలో మనం వెళ్తున్న ఈ యాత్రలో మనం ఏమైపోతున్నాము? కంగారు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి, అలసిపోతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏంటి? అలసిపోవడాన్ని బట్టి ఆ ముందుకి పరిగెట్టలేమేమో, ఇంకా అలసిపోయిన స్థితిలో ఉంటున్నప్పుడు ముందుకు వెళ్ళగలుగుతామా? ఇంక చాలులే, ఇక్కడ వరకు ఇది చాలు. ఏలియా గారు గుర్తొచ్చేస్తారు. ఏమంటాడు ఆయన? వృక్షం కింద కూర్చొని, ప్రభా ఇక్కడ జాలి, ఇక్కడ వరకు నాతో జీవి చేయించుకుంది చాలు, ఇక్కడతో ఆపే, ఇంక నేను చేయలేను, ఇంకా ముందుకు వెళ్ళాను, ఈ శ్రమతో చాలు, ఇంక ఫినిష్, దీన్ని దాటుకొని ఇంక వెళ్ళే శక్తి నాకు లేదు, ఇంకొకటి వస్తుందన్నా నేను ఎదుర్కొనే ఓర్పు లేదు, ఇంకా అలసిపోయాను నేను, ఇంక చాలు నాయన. మన జీవితాల్లో కూడా అలాగే అయిపోతున్నాయి. దేవుడు శ్రేష్టమైన దీవెన మనకి ఇస్తానని, నిత్యజీవం నీకు ఇస్తాను, అదిగో పరలోక రాజ్యంలో జీవ కిరీటం నీకు అక్కడ ఉంది, అక్కడ శ్రేష్టమైన నీ కొరకు ప్రత్యేకమైన కిరీటాన్ని నేను రెడీ చేసి నీకు ఉంచాను, అక్కడికి నడువు అంటే అలసిపోయాను ప్రభు, ఎక్కువసేపు ఉండలేను నేను, అవ్వట్లేదు నా వల్ల, ఇంకా ఇన్ని శ్రమలు అనుభవించి చేసి ఇంక వెళ్ళలేను అని అంటున్న పరిస్థితుల్లో మనం ఉంచున్నాము కనుక దేవుడు అంటున్నాడు, అలసిపోయావా? అక్కడ వచనాల్లో 3వ వచనం కూడా చదువుదాం, 12వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది, నువ్వు శోధించుచున్నావు, వధకు ఏర్పరచబడిన గొర్రె వలె వారిని హతము చేయము, వధ దినమునకు వారిని ప్రతిష్ఠించుము. అంటే మన ఆలోచనలో దేవుడు చూస్తున్నాడు, అయ్యా ప్రభా ఇంకొద్దు నాయన, అయిపోయింది, ఇంక జాలు ముగించే అనే పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు అక్కడ మనము గమనిస్తే 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలియగొట్టెదిరి కదా. చాలు, ఎవరితో పరిగెడుతున్నావంట? అంటే యుద్ధ రంగంలో ఉన్నావు నీవు ఇప్పుడు. అంటే యుద్ధాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యుద్ధ రంగంలో ఉన్నావు, కలిసి నడిచి పరిగెట్టే వాళ్ళతో నువ్వు ఉన్నావు, వాళ్ళతో ముందుకు సాగలేక నువ్వేమైపోయావంట? అలసిపోతున్నావు. మరి అలసిపోతే తర్వాత ఏమొస్తుందంట? చదవడం తర్వాత ఏమొస్తున్నాయి? ఇప్పుడు పరిగెట్టలేక నడవలేక అలసిపోతున్నావు, కానీ వెనకాల ఏమొస్తున్నాయి? ఇప్పుడు రౌద్రులతో నువ్వు ఎలా పోరాడతావు? నెమ్మది కలిగే స్థలమున నువ్వు క్షేమంగా ఉన్నావు కదా. చాలు, ఈ మాటలు మనం చూస్తే ఆయన అర్థం చేసుకుందాం, ఈ మాటలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. నడవడానికి పరిగెట్టడానికి నువ్వేమైపోతున్నావు? ఇప్పుడు అలసిపోయావు, అవునా కదా? ఎందుకు అలసిపోయామంట? 2వ వచనం జ్ఞాపకం చేసుకుంటున్నావు. నువ్వే కదా వాళ్ళని ఏం చేస్తున్నావు చెప్పండి? నువ్వే వాళ్ళని నాటి ఫలించి నడవండి అని చెప్తున్నావు. 5వ వచనానికి వచ్చేటప్పటికి మేము అలసిపోతాం. అక్కడ నువ్వు అది చేయకుండా ఉండుంటే ఇక్కడ మేము అలసిపోదుమా? పౌలు ఏమంటున్నాడు?
తీసేయమని 3 సార్లు అడిగానయ్యా, కానీ ఆయన ఏమన్నాడు అక్కడ? మనకి అదే చెప్తున్నాడు ఇప్పుడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? అలిసిపోకుండా పరిగెట్టాలి. ఏం చేయాలి? అలిసిపోకుండా పరిగెట్టాలి. అంటే అలిసిపోయే పరిస్థితుల్లోనే ఉన్నాం మనం. వస్తాయని కదా, అలిసిపోయే పరిస్థితుల్లోనే ఉన్నాం మనం. ఇంకా చాలు ప్రభా, ఒకటి అయిపోయింది, జయించాను అనుకున్నాను, మళ్ళీ ఇంకోట, మళ్ళీ ఇది ఎక్కడ చేస్తాను నేను? మళ్ళీ ఉపవాసం ఎక్కడ ఉండగలను? మళ్ళీ ఎక్కడ నీతో పోరాడగలను? మళ్ళీ నీతో ఎక్కడ మాట్లాడగలను? నేను అలసిపోయాను. ఆయన అంటున్నాడు, నడిచి వెళ్తున్న వాటికే, ఈ చిన్న చిన్న వాటికే నువ్వు అలసిపోతే వెనకాల ఏమవుతున్నాయంట? గుర్రాలు పరిగెడుతున్నాయి, తరుగుతున్నాయి నిన్ను. మరి అప్పుడు ఏం చేస్తావు? ఇంకేం చేయాల? హ్యాండ్స్ అప్ కదా, తూర్పు తిరిగి దండం పెట్టడం తప్ప అందామా? మన ఎవరో బిడ్డలమే కదా. నీతిమంతులు సింహం అమ్మా, ఇప్పుడు మన ఎవరి పిల్లలు అంట? సింహం పిల్లలు ఏమవ్వాలంట? అలసిపోవాలా? ఒకవేళ ఆ దినాన్ని చెప్పా, సింహం అలసిపోయినా ఆ దినాన్ని ఆహారం లేదని చెప్పి పోరాడి నెగ్గలేకపోయినా ఆగిపోయి ఏం చేస్తుందంట? తర్వాత రోజు ఖచ్చితంగా పోరాడేదాన్ని సాధించుకుంటాడు. అంటే ఇప్పుడు ఒక శ్రమ వచ్చింది, అలసిపోయావు ప్రభా అని విజయాన్ని సంపాదించేసుకున్నావు, బాగా ఉంది. మళ్ళీ ఇంకోటి వస్తుంది అంటున్నప్పుడు నేను చేయలేను ఆయన, నా వల్ల కాదు అని కూర్చుంటే నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ ఉన్నత రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో నీ కొరకు ఏర్పాటు చేయబడిన ఆ ఇల్లు మరి ఎవరు తీసుకోవాలి? అది నీ కొరకు వెయిట్ చేస్తున్న ఆ చక్కటి ఆ కిరీటాన్ని ఎవరు పెట్టుకోవాలి? ఎవరికైనా ఇచ్చేద్దామా? నువ్వు పరిగెట్టలేను అని చెప్పి ఇల్లు స్థలాలు ఫ్రీగా ఎత్తంటే అక్కడ ఎవరు ముందు వస్తే వాళ్ళకే ఎత్తామని చెప్పాక కదా, ఎవరు ముందు వస్తే వాళ్ళకే ఇస్తామని చెప్తే నేను వెళ్ళాను, నువ్వు తీసేసుకో అంటామా? అమ్మా వెళ్తున్నావు అని కాల్లో చేయ లాగి కింద పడేసైనా అని దొక్కోనని వెళ్ళిపోయి నా స్థలం నా పట్ల నాకు ఇచ్చే అంటామా లేదా? భూ సంబంధమైన వాటి విషయంలో అంత ఆశ కలుగుంటే పరలోక సంబంధమైనది అది శాశ్వతమైనది. ఆయన గడిచిన వారాలుగా ఆదివారం దినాలు వాక్యాల్లో మనం చూస్తున్నప్పుడు ఆయన అంటున్నారు, అయ్యా నేను అక్షయమైన వాటితో నేను నిన్ను విలువ పెట్టి కొనుక్కోలేదట, బంగారంతో వెండితో నేను కొనుక్కోలేదా, అమూల్యమైన గొర్రెపిల్లక క్రీస్తు రక్తము చేత నేను కొనుక్కున్నాను. అంటే అంత విలువ పెట్టి నీ మీద నమ్మకం ఉంది ఆయనకి. ఏంటి? నా బిడ్డ పోరాడుతుంది, ఖచ్చితంగా నెగ్గుతుంది అనే ఆ నమ్మకం ఆయనకి నీ మీద ఉంది కనుక నీ మీద ఆయన కుమారుని యొక్క రక్తాన్ని పెట్టి మరి కొనుక్కున్నాను. ఆయన కూడా నిన్ను అంత నమ్మాడు కనుక నా రక్తం పోయినా పర్లేదు, నా బిడ్డ నేను కొనుక్కుంటాను, ఎందుకంటే ఒక దినాన్ని నన్ను తృప్తిపరుస్తుంది, ఒక దినాన్ని నన్ను సంతోషపెడుతుంది, ఒక దినాన్ని మేమందరము కలిసి ఉంటాము అని ఆయన ఉద్దేశాన్ని మన ఎడల ఈ దినాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి దాటి వస్తున్నప్పుడు వారికి ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళతో ఏం చెప్పారు? యుద్ధం చేయమని చెప్పారా? చెప్పను అమ్మా, సాగిపోమన్నారు. ఇంకా క్లియర్గా ఇంకా ముందుకు వెళ్ళమని చెప్పారు. మంచిదే, ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనుషులు అనుకోండి యుద్ధం చేయాలి, సముద్రం ఉందా, ఎక్కడ ఎత్తారు ఇప్పుడు వీళ్ళు? అప్పుడు ప్రభు వైపు తిరిగారు, మోషే వైపు తిరిగి మోషే మీద సరుక్కొని, అయ్యా ఏంటి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ చంపేస్తావా నువ్వు? అక్కడే చచ్చిపోతే సవాళ్ళకి ఎవడన్నా కనీసం సమాధానం చేస్తాడు, ఇక్కడ తీసుకొస్తే నీటిలో కలిపేస్తా లేకపోతే పోతాము, ముందుకెళ్తే ఎర్ర సముద్రం వస్తుంది, వెనక్కి వెళ్తే ఫరో సైన్యం వస్తుంది, ఇప్పుడు ఏం చేయమంటావు అని సనుక్కుంటున్నప్పుడు మోషే దేవుడిని అడిగారు. ఏమని అడిగారు? నిర్గమాకాండం చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను ఊరక నిలుచుండి ఏం చేయమన్నాడంటే దేవుడు? జస్ట్ అలా నించొని చూడండి అంతే అన్నాడు. ఎందుకు నించొని చూడమన్నారు? అక్కడ యుద్ధం చేయడానికి వాళ్ళకి యుద్ధం రాదు. వాళ్ళకి అప్పుడు వరకు వాళ్ళు చేసిన పని అంతా ఏంటంటే కూలి పని చేసుకోవడం వచ్చి వాళ్ళకి
వాళ్ళకి వచ్చిందల్లా ఏంటంటే రాళ్ళు మోయడం, రాళ్ళు కొట్టడం, మట్టి మోయడం, మట్టి తీసుకురావడం అవి తప్ప బండగా శరీరాన్ని అలా కష్టపడి ఏదో సంపాదించడానికి వెళ్ళిపోవడం తెలుసు తప్ప వాళ్ళకి యుద్ధం చేయడం రాదు వాళ్ళకి. గనుక ప్రభు అప్పుడు వాళ్ళకి యెహోవా దేవుడు వాళ్ళకి చెప్పింది ఏంటి అని అంటే, అయ్యా ఊరక నించొని చూడండి అంతే అన్నాడు. అవునా కదా, ఊరక నించొని చూడండి అని అన్నారు. అక్కడ నుంచి ఆ నది దాటి వెళ్ళిపోయారు. ఆ తర్వాత యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు శత్రువులు వచ్చినప్పుడు యుద్ధం చేయమన్నాడా, నించొని చూడమన్నాడా? చెప్పండి, నించొని చూడమన్నారా? పోనీ ఇది మనకు బాగా తెలుసుగా, ఎరుకో గోళ్ళు వచ్చినాయి అడ్డంగా. అప్పుడు ఏం చేయమన్నాడు దేవుడు వాళ్ళని? నించొని చూడండి అయ్యా గోళ్ళు పడిపోతాయి అన్నాడా? ఏమన్నాడు? ఖాళీగా ఉండమని చెప్పలే కదా. నోటితో స్తుతించమన్నాడు, చేతులతో చేయగలిగిన కార్యం చేయమన్నాడు. నీకున్న బలవంతుడితో కలిసి గట్టిగా కేకలేస్తూ ఆ గోడ చుట్టూరు 7 రోజులు 7 సార్లు తిరగమన్నాడు. 7వ రోజు మళ్ళీ 7 సార్లు తిరిగితే గోడ పడిపోద్ది అన్నాడు. అంటే అది తిరగకపోయినా పడిపోద్దా లేదా దేవుడు చెప్తే? కానీ ఏం చేయమన్నాడు? ఊరక నిలిచి చూడు అని చెప్పలేదు, అక్కడ పని చేయమన్నాడు. అర్థమైందా? అంటే మనకి యుద్ధం చేయనప్పుడు, యుద్ధం అనేది ఏంటో రానప్పుడు నించొని చూడు నేను చేస్తాను అని అంటాడు. నీకన్నీ నేర్పించినప్పుడు ఏం చేయాలి? నీ పని నువ్వు చేయాలి. అవునాగా? ఇప్పుడు మనకన్నీ నేర్పిస్తున్నాడో నేర్పించట్లేదు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించినట్టుగా ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు కనుక రావడం ఎర్ర సముద్రం వచ్చినప్పుడు నించొని చూడాలగా అన్నాడు. అది దాటేసిన తర్వాత ఆయా శత్రువులు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు? యుద్ధం చేయి, నేను ఉంటాను నీతోటి అన్నాడు. అవునా కదా? మనకి అదే చెప్తున్నాడు. ఎందుకు అలసిపోతున్నావు? అలసిపోమని చెప్పానా నేను? అలసిపోతే ఇప్పుడు వచ్చేది ఏంటి? అపజయమే తప్ప జయం రాదు నీకు. గనుక ఇప్పుడు మనం ఏమైపోకూడదు? అలసిపోయి కాముగా కూర్చొని ప్రభా ఇంకా నా వల్ల కాదు అనకూడదు. ఏమనాలి? ప్రభా శక్తిని దయచేయ నాకు, నువ్వు నాతో ఉంటానన్నావు. ఎక్కడి వరకు ఉంటానన్నావు? యుగ సమాప్తి వరకు సదాకాలము నాతో ఉంటానన్నావు. మృదువు వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే అన్నావు. ఇప్పుడు వస్తున్న ఈ శ్రమలకి ఇప్పుడు నేనేమైపోకూడదు? అలసిపోకూడదు. నా భర్త మారట్లేదు, ఇంకా ఆ బిడ్డలు మారట్లేదు, ఇంకా నా అప్పులు తీరట్లేదు, ఇంకా ఆ జీవితంలో శుభదినాలు రావట్లేదు, ఇంకా నా బ్రతుకు ఇక మారదేక అని అనకూడదు. ఆయన ముందే గడిచిన వారమే చెప్పేశాడు, ఇక్కడ ఆ బాధలు నీకు ఉండవేక కదా. నువ్వు ఏడుస్తూ వచ్చావు ఈ దినాన్ని నేను చూశాను కనుక ఇది శుభదినాలు చూడవు అని అనుకుంటున్నావేమో. ఖచ్చితంగా చూస్తావు. అంటే చూస్తావని చెప్పిన తర్వాత ఇంక శ్రమలు ఉండవని కాదు. నేను నిన్ను నిలబెడతాను అని అంటే నిలబడి నువ్వు అలా చూడడమే, ఇంక నువ్వు ఇంక కష్టపడేదేమో ఉండదు. నాకు దజ్జాగా కాలు మీద కాలు వేసుకొని చూస్తావు అంటే అన్నీ జరిగిపోతాయి అని చెప్పడం కాదు. మన ఉద్దేశాలు ఏంటి అని అంటే, ప్రభు నేను నీకు తోడుగున్నానంటే అమ్మ దుప్పటి కప్పుకొని పడుకుంటే ఇంక అన్నీ అయిపోతాయి. అబ్బా రోజు అదే దుప్పటి కప్పుకొని పడుకుంటే కంపు కొడుతుంది. అవునా? అంటే అది ఎప్పుడు అవసరమో అప్పుడు చేయాలి. నీ చేతులతో నువ్వు చేయగలిగింది ఇంకేమీ లేదు అంటున్నప్పుడు చేతులు ఎత్తు ప్రభా అని అంటే కూర్చొని నించొని చూడాలా నేను చేస్తాను అంటాడు. అప్పుడు సముద్రం దాటడం వాళ్ళ వల్ల కాదు. అది చెయ్యాలి అని అంటే దేవుడే చేయాలి. వాళ్ళు నించొని నోరు మూసుకొని చూడాలి అంతే. నీకు వస్తున్న సమస్యల్ని నువ్వు పోరాడగలవా, పోరాడలేవా? ఎవరన్నా ఏదైనా సలహా ఇస్తే మనం ఏం చెప్తాం? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఏమంటాం? మాకు తెలుసులే, ఉత్తిది సలహా ఏమి బా. దేవుడు అదే చెప్తున్నాడు. ఇప్పుడు 1-2 శ్రమలు వచ్చేసిన తర్వాత ప్రభా అలసిపోయాను అని అంటే సొలిగబులు చెప్పగల. అర్థమైందా? సొలిగబులు చెప్పక నీకు రాదా? ఈ సంగతి ఏంటో నాకు తెలుసు, ఈ సత్తా ఏంటో నాకు తెలుసు, అందుకే నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాను నేను. నువ్వు పరిగెట్టగలవు, అలసిపోతావు. నడుచుకొని వస్తున్న ఈ శ్రమలకే అలసిపోతే ఈ యుద్ధ రంగంలో నడుచుకొని ఒకడు నిన్ను తరుముతుంటే నీతో పాటు సమానంగా నడిచి పరిగెడుతూ నిన్ను తరుముతుంటే అలసిపోతే వెనకాల రథాలు వచ్చేస్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్కే అమ్మా అంటే సెకండ్ వేవ్కి ఆటోమేటిక్గా మాస్కులు పెట్టుకోతున్నాం. పరిగెట్టిస్తుంది అది. పెట్టుకోకపోతే పోతామేమో భయం. అంటే కొన్ని జానుల దూరంలో ఉన్నాం. మరణం అంటే ఇలా ఉంటుంది. ఆ కుటుంబంలో చూసాము. ఆ ఇంట్లో మొదటి మరణం వచ్చినప్పుడు పెద్ద
లైట్ తీసుకో అన్నాం. కానీ రెండోది కూడా వచ్చిందన్నాక అమ్మో కొద్దిగా ఆలోచించాలి రోయ్ కదా, అవునా కదా. అంటే ముందు నడిపించాడు, తర్వాత పరిగెట్టించాడు. ఆ తర్వాత ఏమవుతున్నాయంట, గుర్రాలు పరిగెడుతున్నప్పుడు మనం పరిగెట్టాలా వద్దా? పరిగెట్టకపోతే అలసిపోయాను ప్రభా, ఇంక నేను కాలేను బాబా అని అన్నావు అనుకో, దా వచ్చా అయ్యా సమ్మతి పెట్టి రెడీ చేశాను. అంటే మనకున్న సమస్యలు అలాంటివి జ్ఞాపకం చేస్తాం. అంటే దేవుడు మనకున్నారు అని అంటే నిలిచుండి చూడని అస్తమాటికి అండ ఆయన. ఎరుకో పర్సనాల దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా అంత గోడలు అయ్యి బాబు మేము ఎక్కడ పడగొడతాం, నువ్వు పడగొట్టలేవు, నేను చెప్పింది చేయి. ఖాళీగా అయితే ఉండక, కాళ్ళకి బలం ఉంది కదా, ఒంట్లో శక్తి ఉంది కదా, తిరిగి దాని చుట్టూరు. నోరు పనిచేస్తుంది కదా, స్తుతించు. చేతులు పనిచేస్తున్నాయి కదా, చప్పట్లు కొట్టు. ఇంకోటి ఏదో ఉందా, అన్నీ ఉపయోగించు. ఖాళీగా మటుకు ఉండక. ఖాళీగా ఉంటే ఆయన ఒప్పుకోడు, ఖాళీగా ఉంటే ఆయన పని చేయడు. మనం పని చేయాలి, ఆయనతో పని చేయించుకోవాలి. ఆయనతో పని చేయించుకోవాలంటే మనం పని చేస్తూ ఉండాలి. మన అవయవాలన్నీ కూడా పని చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎక్కడ ఏది పని చేయాలో అది పని చేయాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు చేతులు జోడించాలి, నోరు తెరవాలి, స్తుతించాలి, చేతులు ఎత్తాలి లేదా ఆరాధించాలి. ఇవన్నీ ఆ క్రమం, అది ఖచ్చితంగా చేయాలి. నీ ఇంట్లో ఉంటున్నప్పుడు, నీకు అవకాశం ఉంటున్నప్పుడు మోకరించాలి, ఖచ్చితంగా నోరు విప్పి దేవుణ్ణి స్తుతించాలి. ఆ పనులు నువ్వు చేస్తూ ఉంటే నీ పనిని ఆయన ముందుకు ఒక్కొక్కటి అలా తీసుకెళ్తూ ఉంటాడు. అవి ఏమీ చేయకుండా ప్రభా నా చింత యావత్తు నీ మీద వేసామన్నా కదా, వేసేసాను ఆయన, ఏసీ రూమ్లో పడుకుంటానంటే కరోనా ఏసీ ఉన్న దగ్గర ఎక్కువ వస్తుందంట అని వార్త వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు లేచి ఖచ్చితంగా పరిగెడతాం, అవునా కదా. పౌలు అదే చెప్తున్నాడు, అయ్యా నాకు ఏంటి ముళ్ళు అని అంటే నా కృప నీకు జల్పం అని అన్నాడు అయ్యా. అంతే తప్ప ముళ్ళు మడిగి తీయలేదు ఆయనకి. ముమ్మారు ప్రార్థన చేశాను. మనం ఆయనకన్నా భక్తులు ఇంకా రోజు చేస్తూనే ఉంటున్నాం, బాబా ఈ శ్రమ తీసేయి తీసేయి తీసేయి. ఆయన 3 సార్లు చేసినా అదే జవాబు, మనం 100 సార్లు చేసినా అదే జవాబు. అంటే ఆ జవాబులో ఆయన చెప్తున్న దాంట్లో అర్థం ఏంటి, నేను నీకు నేర్పించవలసింది చాలా ఉంది, అడక్కనున్నాయి. శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను అన్నాను, తోడుగా ఉంటాను, నడువు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, అంతే తప్ప ప్రభా ఇది అని అడక్క. అంటే దేవుడు ఈ దినాన్ని మనకి నేర్పిస్తుంది ఏంటి అని అంటే, దేవుని మీద నువ్వు విశ్వాసం కలిగి ఉంటే అలసిపోవు. ఎవరి మీద విశ్వాసం కలిగి ఉండక, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అయిపోతుందండి, పలానా కాల్ సెంటర్ ప్రార్థన చేస్తే అయిపోతుందండి, ఇంకొకరికి ఎవరికో చేస్తే అయిపోతుందండి, ఇంకోటి ఏదో చేస్తే అయిపోతుందండి కాదు. నీ విశ్వాసం మీద నువ్వు ఆధారపడు. దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసం మీద నువ్వు ఆధారపడు. దేవుడు నీకు నేర్పిస్తున్నా అన్న దాని మీద నువ్వు ఆధారపడి ముందుకు సాగు. అలసిపోయానని కూర్చుని పోయావా, ఆశీర్వాదం అక్కడ తాగిపోద్ది. చాలాసార్లు మనందరం అయ్యే చేస్తాం, ఇక నా వల్ల కాదు ప్రభా, ఈయన గురించి నేను ప్రార్థన చేయలేను, వీడి గురించి ఇంక నేను ఇంక చేయలేను, నేను ఉండలే, ఇంక వేస్ట్ అని ఆపేస్తాం, అవునా కదా. ఆ పర్సనల్, ఆ వ్యక్తిగతమైన అనుభవాలు మనకున్నాయి. మనం వాటి గురించి ఆలోచించినప్పుడు ఈ దినాన్ని దేవుడు మనకు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడే నువ్వు అలసిపోకుండా పరిగెట్టుండుంటే ఈ దినాన్ని నీ బ్రత ఎప్పుడో నీతో పాటు మందిరానికి వచ్చింది. అప్పుడే నీ బిడ్డల కొరకు నువ్వు చేయవలసిన అలసిపోకుండా నువ్వు ప్రయాసపడుంటే ఈ దినాన్ని నీ బిడ్డలు నీ బల్ల చుట్టూరు ఎలాగంట అమ్మ బల్ల చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఎప్పుడు ఉంటారా నా కుటుంబం అని. కానీ అప్పుడు అలసిపోయావు చూడు, ఎప్పుడు అలసిపోయావు, ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అయిపోయింది అలసిపోయి. అప్పుడు నుంచి బల్ల అలాగే ఉండిపోయాను. ఆ మొక్కలు పెరగట్లేదు, వరదలట్లేదు, ఏదో శారీరకంగా ప్రతి సంవత్సరం కేక్ కట్ చేసేసుకుంటున్నాం తప్ప ఆత్మీయ ఫలింపు అనేది లేదు. ఎందుకంటే అక్కడ నువ్వు అలసిపోయి కూర్చునిపోయావు. అది ఏ సంవత్సరమో జ్ఞాపకం చేసుకో, ఎప్పుడు అలసిపోయావో జ్ఞాపకం చేసుకో. దేవుడు అప్పుడు కూడా చెప్పాడు, అలసిపోక లెగిసి ముందుకెళ్ళి పరిగెట్టు అన్నాడు, కానీ పరిగెట్టలేదు మనం. అప్పుడు ఆ మాట వినుంటే ఈ దినాన్ని హ్యాపీగానే ఉంది మేము. అప్పుడే ఒళ్ళుంచుంటే, అప్పుడే ప్రయాసపడి ఉంటుంటే కదా. 40 దినాలు ఎంత నిష్ఠగా చేసావో 41వ దినాన్ని నుంచి కూడా అలాగే కంటిన్యూగా ముందుకెళ్ళుంటే ఈ వాడికి ఎప్పుడూ అద్భుతాలు చూస్తుందమ్మా. 40 దినాలు చేసేసాను బ్రహ్మ, నా వల్ల కాదు అని అంటే ఏమైంది, ఆశీర్వాదం అక్కడితో అయిపోయింది. మళ్ళీ నువ్వు లెగిస్తే మళ్ళీ ఆశీర్వాదం మొదలెడుతుంది.
అంటే మనం అలసిపోకూడదు. ఈ యాత్రలో మనం ఏమకూడదు, ఎక్కడున్నామని అర్థం చేసుకోవాలి. మనం యుద్ధ రంగంలో ఉన్నాము. ఏమాత్రం ఆలస్యం చేసావా వెనకాల యుద్ధంకి రథాలు పరిగెడుతున్నాయి. ఆ రథాలను తీసుకొచ్చేది ఎవడప్పుడు? సాతాను తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చి వస్తున్నాడంటే మనం ఎందాక చెప్పేసుకున్నాం, ప్రభువా నువ్వు అనుమతిస్తేనే జరుగుతున్నాయి. అవును, ఆయన అనుమతించాడు. ఎందుకు అంటే నా బిడ్డ సింహం పిల్ల సింహంలాగే ఉండాలి, భయపడకూడదు, అలసిపోకూడదు కదా, పరిగెడుతూనే ఉండాలి, యుద్ధం చేస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడు యుద్ధం చేసి సంపాదించుకుంటూ ఆశీర్వాదాన్ని ముందుకి అనుభవించుకుంటూ వెళ్ళాలి తప్ప నా బిడ్డలు అలా వెళ్ళిపోకూడదు. అలసిపోయి నేను కృంగిపోయాను ప్రభా, ఇంకా నా పని అయిపోయింది, నువ్వే చేయాలి, ఇంకా నా వల్ల కాదు అనే మాట ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి ఆ మాట ఇష్టం ఉండదు. నా వల్ల నేను చేయగలిగింది అలా చేశానంటే అబ్బాయి ఆయన కుదరదు. ఆయనకి నువ్వు చేయగలిగింది ఇంకా ఏదో ఉంది, అందుకనే ఆయన ఇంకా నిన్ను బలపరుస్తున్నాడు కదా. నీలో ఉన్న సత్తా ఏంటో నీకు తెలియదు, కానీ ఆయనకు బాగా తెలుసు. నీలో ఎంత ఓర్పు ఉంది, ఎంత సహనం ఉంది, ఎంతవరకు నువ్వు ముందుకు సాగగలవు, ఎంతవరకు నువ్వు ఇంకా ఈ యాత్రలో ముందుకు పరిగెట్టగలవు, నీలో ఉన్న బలం ఏంటి అన్నది ఆయనకు తెలుసు. అందుకే ఆయా సమయంలో కదా ఓఆర్ఎస్ ఇచ్చినట్టుగా, గ్లూకోజ్ పెట్టినట్టుగా, సెలైన్లు పెట్టినట్టుగా, మధ్య మధ్యలో చిన్న చిన్న కదా ఇంజక్షన్స్ నీకు ఇచ్చి మళ్ళీ పరిగెట్టు అని అంటున్నాడు. ఆ పరిగెట్టి మళ్ళీ ఆగిపోతున్నాం అంటే అర్థం ఏంటి? ప్రభా అలసిపోయాను అంటే ఆయన అంటున్నాడు, అలసిపోయాను అన్నప్పుడు అలా నీకు ఇంజక్షన్ ఎత్తున్నాను గుర్తుందా? అలసిపోయాను అన్నప్పుడు అలా ట్యాబ్లెట్ ఎత్తున్నాడు ఆయన బలానికి. బలం పొందుకుంటున్నావు, కానీ ఏ పని చేయాలో ఆ పని చేయట్లా, అనవసరమైన పనులు చేస్తున్నావు, చేయవలసిన పని చేయట్లా. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఈ ట్యాబ్లెట్ ఎవరు ఇచ్చారు అన్నది జ్ఞాపకం ఉంచుకోవడం మానేసి ఇంకో పనికి వెళ్ళిపోయి అక్కడ అంతా వృధా చేసేసుకొని, ప్రభా బలం ఇచ్చినట్టే ఇచ్చావు కానీ అంటే వెంటనే ఇచ్చినప్పుడు ఎక్కడికి రావాలి అక్కడికి వెళ్ళట్లా, వేరే పనికి వెళ్ళిపోయి ప్రభా నా వల్ల కావట్లేదా. ఆయన అంటున్నాడు నీ వల్ల అవుతుంది, కానీ చేయవలసింది చేయలే, వేరే చేసేస్తావు, అది అక్కడ ఆగిపోయింది. ఆ ఫైలు ఆ టేబుల్ మీద ఆగిపోయింది, ఆ మెట్టి మీద ఆగిపోయింది నీ ఆశీర్వాదం, ఇంకో మెట్టి ఎక్కట్లే. ఏ అంటే అక్కడ వదిలేసావు నువ్వు, అది వదిలేసి ఇంకో దానికి పరిగెట్టేసావు కదా. మనకు అలవాటు అయిపోయింది అంతే. ఏమంటాం, ఎగ్జామ్ రాసేవాళ్ళు చాయిస్ ఇచ్చాడానికి 2-3 క్వశ్చన్స్ ఇచ్చి దీంట్లో ఏదో రాయానంటే మన చాయిస్ మనకు నచ్చింది రాస్తాం. ఏది మార్కులు ఎక్కువ పడుతుందో రాయం మనం, ఏది ఈజీగా ఉందో రాసేసుకుంటాం మనం. కానీ ఇంతకీ చాయిస్లో ఉండిపోతుంది. అసలైంది ఏంటి, మార్కులు బాగా వచ్చేది, దానికి రాస్తే వీడికి నాలెడ్జ్ ఉందని తెలిసి ఆడు మార్కులు వేస్తారన్నదేమో చాయిస్లు వదిలేస్తాం. ఇప్పుడు మన బ్రతుకులు కూడా అంతే, చాయిస్లు వదిలేసి మా ఆయన గురించి ఆత్మలకి ఏం చేస్తాను, ఇప్పుడు మా పిల్లకి గర్భఫలం కాదు ముందు అది చూద్దాం అంటే అసలైంది వదిలేస్తున్నాం. 127 సంకీర్తన 28 సంకీర్తన అంతా దేని గురించి? యజమాని గురించే కదా. యజమానుడు కరెక్ట్గా ఉంటే ఇల్లంతా కరెక్ట్గా ఉంటుంది, కానీ మన యజమాని వదిలేసి ఆ కింద ఉన్నాయన్నీ సర్దేద్దాం అంటున్నాం. అది సర్దితే అవుతుందా? ఇవి ఎంత సర్దేసుకుంటున్నా లోపం అలా కనిపిస్తూనే ఉంటుంది. మేమందరం బాగానే వరదలుతున్నాం, ఆయన విషయంలో మటుకు అంటే ఆ ఫైల్ అక్కడ నువ్వే వదిలేస్తావు, అక్కడ నువ్వు అలసిపోయి ఇంకోటి తీసేసుకుందామని వెళ్ళిపోయావు, అవన్నీ బాగానే వెళ్ళిపోతున్నాయి. అసలైందో మటుకు గుమ్మానికి కదా ఇంటికి ఎదురుకుండా ఏం కట్టేతను కట్టినట్టుగా యజమాని అలాగే ఉంటున్నాడు. ఇంకా మార్పేలే. ఎప్పుడు చూసినా ఎన్ని సంవత్సరాలు అయినా మన ఇంట్లో ఇల్లు ఇలా విస్తరింపబడుతుంది తప్ప ఆ గుమ్మడికి అలాగే ఉంటుంది అడ్డంగా. ఏ అంటే అది మారదండి, ఇంకా ఆడు మారడు, ఇంకా ఆయన మారడు, ఇంకా ఆయనలో మార్పు రాదు. ఎందుకంటే ఆయన విషయంలో నువ్వు ఎప్పుడూ అలసిపోయి ఇంకా ఆయన అలాగే ఉంచేసావు. ఎందుకు మారలేదు అని అంటే నీ వల్లే మారలేదు. చేతులారా నువ్వే చేసుకున్నావు, చేతులారా మనమే చేసుకుంటున్నాం. కానీ దేవుడి దినాన్ని ఇర్మియా భక్తుడి ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారంట, ప్రభు మా బ్రతుకులు ఇంకెప్పుడు మారతాయి, ఇన్ని సమస్యలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఆటంకాలు, ఇన్ని ఇలా ఉండిపోయినాయి ఏంటి నాయన అంటే ఇర్మియాతో చాలా స్పష్టంగా ఇర్మియాగా చెప్తున్నాడు దేవుడు, అయ్యా అలసిపోయాను అనుకుంటున్నావు, యుద్ధ రంగంలో ఇంకా పోరాడవలసింది చాలా ఉంది. ఇప్పుడు నడుస్తూ వస్తున్న వాటి సమస్యలు చూసే చిన్న చిన్న వాటిలకే నువ్వు అలసిపోయానంటే రేపు పొద్దున్న నిన్ను పరిగెట్టిచ్చేస్తాయి, ఇక కూర్చునే అవకాశం నీకు ఉండదు. ఇప్పుడు ఈ వైరస్ వీటిని చూస్తే మనం అయ్యి బాబో ఎక్కడ దాక్కోవాలా అని అంటున్నాము. ఎక్కడ దాక్కున్నా వచ్చేస్తుంది అన్నప్పుడు మరి ఎక్కడ పరిగెడతాం? అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రభా అని తిరగడమే పని.
అంటే ఇప్పుడు నుంచే అలసిపోకుండా, అలసిపోతున్నా కూడా చేయగలిగిన కార్యం ఏదో నువ్వు చేస్తావు అంటే అప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆటోమేటిక్గా అప్పుడు కూడా వాటితో సమానంగా మనం కూడా పరిగెట్టగలము. నడిచి వస్తున్న వాటితో నడవలేకపోతున్నట్లయితే పరిగెట్టుకు వస్తున్న వాటి విషయంలో అప్పుడు ఎక్కడ పరిగెడతాం మనం? దినాన్ని దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఈ చిన్న అప్పును చూసుకునే అమ్మో అప్పులు బాధలా అంటున్నావు, అయ్యో ఈ చిన్న రోగాన్ని చూసుకొని అయ్యో ఇంత రోగమా అని అంటున్నావు. రేపు పొద్దున్న వెనకాల గుర్రాల మీద పరిగెట్టుకొని వస్తున్నాడు శత్రువు, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు నడవలేని ఆగిపోతున్నట్లయితే, ఇప్పుడు పరిగెట్టలేని ఆగిపోతున్నట్లయితే, మరి రేపు పొద్దున్న అయ్యి యుద్ధం మీద వస్తున్నాయి, గుర్రాల మీద వస్తున్నాయి, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? కనుక ప్రభువుని అడుగుతాం ఈ దినాన్ని, అయ్యా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఊరుకుండి చూడమని ఒకసారే చెప్పావు, స్టార్టింగ్లో చెప్పావు, వాళ్ళకి ఏమీ తెలియనప్పుడు చెప్పాడు ఆయన. యుద్ధం అంటే ఏంటో తెలియదు, ఎవలా పోరాడాలో తెలియదు, ఏంటి అన్నది తెలియనప్పుడు కూర్చొని చూడండి, నించొని చూడండి అని అన్నాడు. అంతే. తర్వాత అన్నిసార్లు కూడా పోరాడండి, నేను మీతో ఉన్నానని చెప్పాడు. ఈ దినాన్ని మనకు కూడా పోరాడగలిగినవి కనుకే దేవుడు మనకి దినాన్ని ఏమంటున్నాడు, అలసిపోక కదా, అలసిపోక ఇంకా చాలా ఉంది నీ అనుకోను, భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే దేవుడు అనుమతి ఇచ్చారు. దేవుడు అనుమతి ఇచ్చారు అని అంటే అవి మనకి ఒక గుణపాఠాన్ని నేర్పించడానికి. దాంట్లో మనకు అపజయాన్ని దేవుడు ఏమి ఇవ్వరు, దేవుడు మనకేం అపజయాన్ని ఇవ్వరు. ఆయన అనుమతి ఇచ్చారు అని అంటే మనం ప్రాణం తీసేసే పని ఎప్పుడు కూడా ఆయన చేయరు. ఎందుకు అని అంటే మనం ఆయన బిడ్డలం కనుక నేర్పించవలసింది చివరి వరకు నేర్పిస్తారు ఆయన. అప్పటికి నువ్వు చేయలేరు, ఇంక నీ వల్ల అవ్వదు అని తెలిస్తే అప్పుడు ఆయన అద్భుతం చేస్తాడు ఖచ్చితంగా. కానీ నీవు చేయవలసిన పనిని ఏం చేయాలి? ఖచ్చితంగా కడ వరకు నువ్వు పరిగెడుతూనే ఉండాలి. కడ వరకు నువ్వు అలసిపోయే పరిస్థితులు అసలు ఎప్పుడూ కూడా నీ జీవితంలో రానివ్వకూడదు. ఈ దినాన్ని మరొకసారి మంగళవారం ప్రార్థనలో ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినట్టుగా దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా అలసిపోతున్నావేమో అంటే ఇప్పుడు మనం అలసిపోవట్లేదు, మనల్ని అలసిపోయేటట్లుగా శత్రువు ఏం చేస్తున్నాడు, మనల్ని ఆ ఆలోచనలోకి తీసుకెళ్తున్నాడు. మొన్నటి వరకు ఈ ప్రార్థనలు ఉన్నాయి, గాడి బాగానే ఉంది, ఇప్పుడు ఇంకేం ఉండవట, అవునా కదా, ఇప్పుడిక ఏం ఉండవంట, వచ్చే వారం ఎలా ఉంటుందో తెలియదు, మరి ఈ సమస్య ఉంది, ఏంటి నీ పరిస్థితి? ఇప్పుడు అందరూ మూసేస్తే, సహవాసము లేకపోతే, ఒకరితో ఒకరికి కదా ఆ బంధము తెగిపోతే ఇంకెవరికో చెప్పుకుంటావు నువ్వు, ఎవరితో మాట్లాడతావు నువ్వు, ఎవరు ప్రార్థన చేస్తారు నీకు, ఎవరితో కలిసి వెళ్ళి దేవుని స్తుతిస్తావు? ఇంకా అయిపోయింది కదా, ఇంక నీ పని ఏంటి అయిపోయింది, ఇంక నువ్వు చేసేది ఏమీ లేదు అని మనల్ని మన శత్రువు ఏం చేస్తున్నాడు? అలసిపోయేటట్లు చేస్తున్నాడు. వాడి యొక్క ఆలోచన మనము తెలుసుకొని ఏం చేయాలి? ఎదిరించి వాడిని ముందుకు వెళ్ళాలి తప్ప వాడు ఇస్తున్న ఆలోచన బట్టి నిజమే కదా, మనకి కేవలం లాక్డౌన్ పెట్టేస్తే జీతం రాదు, పనులు ఉండవు, ఈ లోపల ఈ సమస్య ఇది, ఇంకేమవుతుంది మన పరిస్థితి? ఇంకా అయిపోయిన ప్రభు, ఇంక నేను ఏం చేయలేను, ఈ లోపలనే ఏదో ఒకటి సెటిల్ చేసే, అవునా కదా, ఈ లోపలనే ఏదో ఒకటి సెట్ చేసే, పోతా ఉంటాం ఇంకా ఇలా ఉండి బాధపడి కంటే పోయామనికి గొడవలు పోద్ది అనే ఆలోచన కలిగిన వారు కూడా ఇక్కడ లేకపోలేదు. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాను, ఆయన నీకే జ్ఞాపకం చేస్తున్నారు, అలసిపోక ఏంటి, అలసిపోక నేనున్నానన్న సంగతి నీవు మర్చిపోక, వెనకాల చాలా యుద్ధము నీకు రెడీగా ఉంది, తరిమే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అలసిపోక ముందుకి సాగు, పరిగెట్టు, ఖచ్చితంగా అంతిమ విజయము నీదే కాబోతుంది. కానీ ఈ లోపల కలుగుంటున్న వాటిని అన్నిటిని చూసి, ఇబ్బందికరమైన వాటిని అన్నీ చూసి అలసిపోయి ఎక్కడే కూర్చుడిపోయావా, చేతకాని వాడిగా అయిపోతావు. చరిత్రలో నీకంటూ ఇంకేముండదు. ఇంకా అన్నీ తెలుసు కూడా ఆ పిల్ల అలా ఎందుకు చేసిందండి అని వాళ్ళ జీవితాలు చూసుకొని బాధపడినట్టుగా నా జీవితాలు కూడా అలా అయిపోతాయేమో, జాగ్రత్త. దేవుడు నీకు తోడుగా ఉంటున్నప్పుడు నువ్వు ఎందుకు అలసిపోవాలి? దేవుడు ఆయన మనకు అంటున్నాడు, అయ్యా నీకు పిరికితనం కలిగిన ఆత్మను నీకు ఇవ్వలేదు అంటున్నప్పుడు నీలో ఉన్నవాడు గొప్పవాడు అన్న సంగతి నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? నీలో ఉన్నవాడు లోకాన్ని జయించిన వాడు అన్న సంగతి నీకు గుర్తుంచినప్పుడు నువ్వు అలసిపోతావా? అవన్నీ మర్చిపోయేటట్లుగా సాతానులు మనం చేస్తున్నాడు. వాడిది ఎప్పుడూ కూడా మైండ్ గేమ్ ఎక్కువ, వాడిది నీ మైండ్ మీద బాగా పనిచేస్తుంది.
చూపిస్తాడు, చూపించి ఇది పరిస్థితి ఇంక నువ్వేం చేయగలవు? యజమానిడా సరిగ్గా లేడు, నీకా భర్త లేడు, నీకని పిల్లలు సరిగ్గా లేరు, సరైన ఉద్యోగం లేదు, సంపాదన లేదు, చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో ఒకటి నీకు సహకరించే వాళ్ళు కాదు, అందరూ మోసం చేసేవాళ్ళే, ఎవరు నేను అర్థం చేసుకునేవారు కాదు, ఎవరి వల్ల కూడా నీకు ఉపయోగం లేదు, ఇంకెందుకు ఇంక నీ బ్రతుకు? ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? సూసైడ్ చేసుకోవాలి. అవునా కదా? ఎందుకు ఈ యాత్ర? ఇంకా ప్రభా తెలుసు చచ్చిపోతే నరకానికి పోతాను, కానీ ఈ పరిస్థితులు అన్నింటిని బట్టి ఇంకేం చేయాలి? ఇంకా అటు వాళ్ళతో ముందుకే సాగలేను, జయించలేను, అలా ఓడిపోయాను అని అనిపించుకోలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియక అటు అది చేయలేక, అటు సూసైడ్ చేసుకోలేక, ఇటు ముందుకి సాగలేక మధ్యలో ఉండిపోయి పిచ్చోళ్ళు అయిపోదామా? లేదా ప్రభు మనకిస్తున్న మాటలు బట్టి, వాగ్దానాలను బట్టి ముందుకు వెళ్ళి పరిగెట్టి ఎంతవరకు మనం పరిగెట్టగలము, ఎంతవరకు మనం ప్రయాసపడగలము, ఎంతవరకు మనం ఓర్చుకోగలము, ఎంతవరకు మనం పోరాడగలము, అప్పటి వరకు పోరాడి యుద్ధ రంగంలో పోరాడి చచ్చిపోయినా ఏమంటారాన్ని? చెప్పండి. వీరుడనే అంటారు. ఎందుకంటే యుద్ధంలో పోరాడి చచ్చిపోయాడండి అంటారు. మనకులాగా శాతకారణంలాగా అలిసిపోయి చెట్టు కింద కూర్చునిపోయి, చర్చలో కూర్చునిపోయి, ఇంట్లో కూర్చునిపోయి ఏడుతూ దిగాలమని ఉన్నాం, మనకేమంటారు? శాతకారణంలా అంటారు. ఎందుకు పనికి రాలేదు? ఇన్ని రోజులు చేసిన ప్రార్థనలు ఏమైనాయి? ఇన్ని రోజులు చేసిన భక్తి ఏమైంది? ఇన్ని రోజులు వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇచ్చిన బలము, శక్తి అవన్నీ ఏం చేసుకున్నాం? ఇప్పుడు వృధా చేసుకున్నట్టేనా కదా? అంటే ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏం చేయాలి? ప్రభా నేను వెనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు ప్రయాసపడే శక్తి నాకు తెచ్చాను. అప్పుడు నిర్లక్ష్యం ఉండిపోయి, అప్పుడు అలసిపోయి, అప్పుడు పరిగెట్టలేకపోయాను. కానీ ఇప్పుడు పరిగెట్టకపోతే ఆ జీవితం వేస్ట్ అని నాకు అర్థమైంది. బ్రతుకునున్నంతకాలం నేను ఏం చేయాలి? ఖచ్చితంగా పోరాడి నెగ్గాలంతే. పోరాడుతూనే ఉండాలి. అది ఎప్పటి వరకు అంటే నాలో ఊపిరున్నంత వరకు, నువ్వు నన్ను పిలుచుకున్నంత వరకు, నీ రాకడ వచ్చే వరకు కూడా నేను ఏం చేయాలి? పోరాడుతూనే ఉండాలి. ఆ పోరాడే అనుభవాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అలా పోరాడేయాలంటే దేవుడి మీద మనకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. రుచి చూచావా దేవుణ్ణి? రుచి చూడలేదా? రుచి చూస్తే ఆయన ఏంటో నీకు తెలుసు కనుక వెనకాల వస్తున్న వాటికి ఇప్పటి నుంచి నువ్వేమవుతాం? రెడీగా ఉంటాం. వాడు ఫాస్ట్గా వస్తున్నాడండి, కాబట్టి నేను కూడా మరింత ఫాస్ట్గా ముందుకు సాగాలి. నేను దేవుడితో మరింత దగ్గరగా నేను ఉండాలి. ఉండకపోతే వాడిని జయించడం నా వల్ల కాదు. ఆయన ఏ యొక్క అపాయము కూడా మన గుడారానికి సమీపంగా ఆయన తీసుకురాడు. కానీ వస్తే ఏమవుతుంది? ముందు రెడీగా ఉండాలా కదా? కీడుని అన్ని ఆటల్లో కూడా, అన్ని వైపులో కూడా భద్రత కలిగి ఉంటాం. దేవుడు కూడా చెప్పేది అదే. రేపు పొద్దే వచ్చేవన్నీ కూడా మంచివి కాదు, చెడు వస్తుంది. అనుమతించాలి నేనే. కానీ నువ్వు ఆలస్యపోయి ఇక్కడ కూర్చునిపోతే పని అవుతుంది. నువ్వు పరిగెట్టాలంతే. నువ్వు పరిగెడితేనే నీళ్ళ సత్తా ఏంటో తెలుస్తుంది. ఇన్ని రోజులు నువ్వు తిన్నావు, ఇక్కడ గడిచిన తినవు, మాటలు కూడా అయ్యాయి కదా. గొర్రెలు ఏమైనాయి అంట? చక్కగా తిని బలిష్టంగా బలిసి కూర్చున్నాయి. ఇప్పుడు బలిసినవి బాగా ఏమైనాయంట? బలంగా ఉన్నాయి. శిక్ష అనే మేత పెట్టి నడిపిస్తా. ఇప్పుడు శిక్ష అనేది వెనకాల ఏమవుతుందంటే ఇప్పుడు నడుచుకుంటూ వస్తుంది, బాగానే నడిచేస్తున్నాం. ఆ తర్వాత ఏమవుతున్నాయంట? రథాలతో వస్తున్నాయి. అప్పుడు పరిగెడతావా? మరి నీ బలం అంత ఇప్పుడు వరకు ఇన్ని రోజులు తినేసిన ఈ బలం, ఆత్మీయత, విశ్వాసము కదా, ఇదంతా ఏమైంది? ఇప్పుడు అవన్నీ ఉపయోగించే సమయం వచ్చింది. అవన్నీ ఒకప్పుడు ఏం చేస్తాం? అన్నీ దగ్గరెట్టేసుకొని కూర్చున్నాం, మూసేసుకొని చక్కగా. ఒక్కొక్కటి ఏం చేయాలి? విప్పి నీ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళి విజయాన్ని సాధించు అని దేవుడు చెప్తున్నారు. కనుక ఈ మంగళవారం దినాన్ని ప్రభువుని అడుగుతాం. ప్రభా, ఆ కృపను నాకు ఇస్తున్నావు, ఆ కృపను నేను తెలుసుకున్నాను, ఆ మాటలు ఏంటో నాకు అర్థమైంది కనుక ఇప్పుడు నేను ఎలా కూర్చోకూడదు? అలసిపోయానని కూర్చోకూడదు. అలసిపోయాననిక కూర్చోకూడదు. నాకు సమయం ఉన్నది. ఆ సమయం, ఏ సమయం అయితే నువ్వు అనుగ్రహిస్తున్నావు ఆ సమయంలో నీతో పోరాడే శక్తిని నాకు ఇవ్వండి. ప్రార్థనలో యాకోబు ఏం చేశాడు? ఆ దినాన్ని పోరాడి నెగ్గాడు కనుక తన అన్న వచ్చినప్పుడు ఏమవ్వాలి? సింపుల్గా ఇద్దరిలో కూడా సెంటిమెంట్ వచ్చేసింది.
ఒకళ్ళు చూచుకొని బాధపడి కన్నీరు గార్చుకున్నాడు. యాకోబు అంటున్నాడు, అన్నా నీలో నేను దేవుణ్ణి చూచానయ్యా. ఇప్పుడు దేవుని దగ్గర పోరాడి శక్తి పొందుకుంటే వెనకాల రథాల మీద వచ్చినా కూడా మనకేం కాదు. ఎందుకంటే వాడికి సమానంగా పరిగెట్టగలం మనం కదా. నపుంసకుడు రథం మీద వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఏం చేశాడు? రథంతో సమానంగా పరిగెట్టడా లేదా? ఫిలిప్ గారు ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? దేవుడు ఇచ్చాడు. అయ్యా నడువు వెళ్ళు అంటే, ప్రభా నేను ఎలా పరిగెట్టగలను అని అల్లా. నువ్వు చెప్పావు వెళ్ళిపోతానంటే, ఎందుకంటే నువ్వు చెప్పావంటే నాకు సహాయం చేస్తాను తెలుసు నాకు. అంటే ఇప్పుడు కూర్చోకూడదని నేను చెప్పాడు అని అంటే ఏంటి? పరిగెట్టే సహాయం అయినా చేస్తాడని తెలుసు, నడిచే సహాయం ఆయన చేస్తాడని తెలుసు. ఆయన మనతో ఉంచాడని మాటని ఆయన మనకి కాస్త డిఫరెంట్గా చెప్తున్నాడు అంతే. నడువు వెళ్ళు చేస్తాను. కనుక ఈ దినాన్ని, మంగళవారం దినాన్ని ప్రభు మనతో చెప్తున్న మాటలు ఏంటంటే, అలసిపోయావేమో చూసుకో, అలసిపోకుండా నువ్వు మళ్ళీ రిఫ్రెష్ చేసుకో. మళ్ళీ నువ్వు రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ ట్యాబ్లెట్ చేసుకో, మళ్ళీ సెలైన్ ఎక్కించుకుంటావు, మళ్ళీ ఏం చేస్తావో చేసుకో. కానీ అలసిపోయిన ఎక్కడ కూర్చున్నావా ఆశీర్వాదం అక్కడ ఆగిపోద్ది. నువ్వు అలసిపోయావా ఆశీర్వాదం ఆగిపోద్ది. నువ్వు అలసిపోకుండా పని చేస్తూ ఉన్నావా బలం వస్తూనే ఉంటుంది కదా. ప్రతిరోజు పని చేస్తున్న వాడికి ఆటోమేటిక్గా ఆరోగ్యం లోపల బ్లడ్ ఏమవుతుంది, సర్క్యూట్ అవుతూ ఉండడాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్త బ్లడ్ వస్తూనే ఉంటుంది. కానీ పనిపాడు కాకుండా ఒక రోజు వెళ్ళి మళ్ళీ 4 రోజులు కూర్చున్నాడు అనుకో, మళ్ళీ సుత్తి తట్టుకోవాలన్నా, మళ్ళీ శానం పట్టుకోవాలన్నా, మళ్ళీ ఏం పట్టుకోవాలన్నా అమ్మ నొప్పి వస్తుంది అన్నట్టు అంటున్నా. రోజు పని చేసేవాడికి నొప్పి అనిపించదు, శ్రమ అనిపించదు, కష్టం అనిపించదు. దీని దేవుడు కూడా దాకా అలసిపోయినని కూర్చుని పోతున్నావేమో, కూర్చుని పోతే ఆశీర్వాదం పోతుంది, జాగ్రత్త. నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదం, నువ్వు పొందుకోవాల్సిన దీవెన ఆగిపోతుంది నువ్వు అలసిపోతే. దినాన్ని మనం అలసిపోయామని అక్కడున్న వాళ్ళని అక్కడే కూర్చుని పోతామా? లేదా దేవుడిస్తున్న బలాన్ని, శక్తిని పుంజుకొని ముందుకు పరిగెడుతూ వెనకాల వస్తున్న వాడికి సమానంగా జవాబు చెప్పే శక్తి దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి యుద్ధ రంగంలో ఉన్నామన్న సంగతిని మనం గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్దామా? లేదా యుద్ధంలో లేను, నేను ఎప్పుడో ఓడిపోయాను అని అన్నీ విడిచిపెట్టేసి మౌనంగా ఉందామా? ఏది చేద్దాం? దినాన్ని ప్రభు దగ్గర మాట్లాడి, ప్రభు మనతో మాట్లాడిన మాటలు విన్న మనం ప్రభుతో కూడా ఒక మంచి తీర్మానం తీసుకున్నాం. ప్రభుని అడుగుదాం, ప్రభు అయ్యా నా జీవితానికి ఆశీర్వాదం ఇస్తడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, నేను అలసిపోయిన వాడిగా, అలసిపోయిన దానిగా నేను ఉండకూడదు. వస్తున్న ఏదైనప్పటికీ పోరాడే శక్తిని, వాటిని ఏం చేయాలి? నేను పోరాడే శక్తిని నాకు ఇవ్వండి. అలసిపోయేవాడిగా, అలసిపోయేదానిగా నేను ఉండకూడదు. ఏదొస్తుంటే దానికి నేను అనుకూలంగా మారి దాంట్లో